నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఉమ్మడి కార్యాచరణ బృందం తమ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవాడ గాంధీనగర్ ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు మరియు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు రవీంద్ర రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ఉద్యోగ సంఘాల నాయకుడు బొప్ప రాజు వెంకటేశ్వర్లు పట్టించుకోనందున 28 జిల్లాల నుండి జేఏసీగా ఏర్పడినట్టు ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులందరితో కలిసి విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు భూపతిరాజు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ జేఏసీ నాయకత్వం, అమరావతి జేఏసీ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ జేఏసీ నాయకత్వం. గత నెల రోజుల నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విఆర్ఏలు, విఆర్ఓలు, సర్వేయర్లు, రెవెన్యూలో ఉన్న ఇతర మా అటెండర్ స్థాయి నుంచి తహసీల్దార్ వరకు కూడా ఈ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలపై ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పుకున్న బొప్పరాజు రెవెన్యూ సమస్యలను గాలి కుదిలేసి రెవెన్యూ సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా రెవెన్యూలో ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే అసలు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిశీలించాలని పట్టించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి నూతనంగా ఏమన్నా 28 జిల్లాలు ఏర్పడ్డాయి. 28 జిల్లాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో మనోవేదన చెంది రెవెన్యూ వ్యవస్థను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రెవెన్యూ సమస్యల పరిష్కారం ఎజెండాగా మనందరం కలిసి రాష్ట్ర జేఏసీగా ఏర్పాటు చేసుకుందామని భాగంగా గత 2 నెలల నుంచి కూడా మేము కసరత్తు చేసి ప్రస్తుతం పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలు కూడా హైయెస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంటాయి. వీటన్నిటిని కూడా రిజాల్వ్ చేయలేకపోవడం వల్ల, పూర్తి స్థాయిలో పరిష్కారం పొందకపోవడం వల్ల, అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగా పనిచేయడం లేదు అనే అభిప్రాయంలోకి వచ్చినట్లుగా మేము అందరం భావించడం జరిగింది. అయితే మా సమస్యలు ఎందువల్ల ఆ విధంగా జరుగుతున్నది అన్నది ప్రభుత్వం దృష్టికి ఏ ఒక్కరూ తీసుకువెళ్ళడం లేకపోవడం వల్ల మేమంతా అంటే విఆర్ఓల సమస్యలు విఆర్ఏల సమస్యలు వాళ్ళు వేరేగా, అదేవిధంగా మిగిలిన మినిస్టీరియల్ సర్వీసెస్ వాళ్ళు ఫిబ్రవరి 5న విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ జరప తలపెట్టినట్లు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్ప రాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 96 ఉద్యోగ సంఘాల కలయికతో ఏర్పడిన ఏపీ జేఏసీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి 4వ రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రివర్గ సభ్యులు పయ్యాల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్ యాదవ్లు ఆహ్వానించగా వారు హాజరవుతామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన ఫిబ్రవరి 4, 5వ తేదీల స్పెషల్ క్యాజువల్ లీవ్ ను వినియోగించుకుని రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 5వ తారీఖున ఉన్నందున దాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేశాం. 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేయటం అనేది చట్టబద్ధంగా అన్ని సంఘాలకు ఉంటుంది. అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి 2023లో కర్నూలులో నిర్వహించాం. ఫిబ్రవరి 5న ఆ రోజు ఆనాడు నిర్వహించినటువంటి మహాసభ మరి ఉద్యమానికి నాంది పలికింది. కానీ ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖున రేపు జరగబోయేటువంటి మహాసభ ఐక్యతకి
నిదర్శనం కావాలని, తప్పకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ఆ రోజు మనం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంతో అంటే ఎన్నో సమస్యల్ని, వేల కోట్ల రూపాయల బకాయిల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం, ఇంకా సాధించాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎలా అంశాలని మనం రాబట్టుకోవాలన్నటువంటి అంశాలని ఆ రోజు చర్చించి గౌరవ మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే మన సమస్యలను చర్చిస్తారో వారి ముందే వారి సమక్షంలో ఆ అంశాలను కూడా చర్చించడం జరుగుతుందని చెప్పి ఉద్యోగులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాజరై ఆ మహాసభను జయప్రదం చేసి ఏపీజేఎస్ అమరావతి ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి ఉద్యోగులందరికీ ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం గెలవాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు సంబంధించిన గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదుర్చోవడం అయితే జరిగింది. ఆ దిశలోనే గత ఏడాది అక్టోబర్ 18న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సమావేశం అయినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూ ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా సరే సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు యువతలో ఆరోగ్య అవగాహన పెంచడమే లక్ష్యంగా విజయవాడ ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్మర్స్ విభాగం ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ వాగ్దాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత భారీ సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ కి వ్యతిరేకంగా గళం విప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుండి సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ వరకు ఈ డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీ జరిగింది. యువత ఉత్సాహంగా గుణదల నుండి సూర్యరావుపేట వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ ఎన్బిఎం మురళీకృష్ణ, సెంట్రల్ ఏసీపీ దామోదర్, విజయవాడ సిఐ వాసిరెడ్డి శ్రీను, సిఐ షేక్ అలీ తదితరులు పర్యవేక్షించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. అమ్మవారి కళ్యాణ వేడుకను వీక్షించేందుకు భక్తులు అంచనాకు మించి వేలాది తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తి పారవస్యంతో నిండిపోయాయి. అమ్మవారి కృపా కటాక్షాల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కాకుండా తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పోలీస్ భారీ బందోబస్తు నిర్వహించారు. ఒక కన్యాదానం చేస్తే 100 యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా భయాసహ అంటే మనం పైనటువంటి దశచూర్వేషం అంటే ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ దర్శి మున్సిపల్ కమిషనర్ ఎడల మహేశ్వరరావుపై ఇంటిపై దాడులు చేపట్టి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసు నమోదు చేసినట్లు ప్రకటించింది. ఏసీబీ అందించిన వివరాల ప్రకారం ఏసీబీ 31/1/2027 తేదీన దర్శి నర్సరావుపేట సత్తనపల్లిలోని 5 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో స్థిరాస్తులుగా 9 ఇళ్ల స్థలాలు, 2 నివాస గృహాలు, 0.89 సెంట్ల వ్యవసాయ భూమి, 2.60 లక్షల రూపాయల నగదు, 55,000 రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్, సుమారు 729 గ్రాముల బంగారం మరియు 9.275 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కాకాని మరియు కొల్లవారి వంశీయులు దంపతులు తిరుపతమ్మ గోపయ్య స్వాముల తరపున మంగళకరమైన పట్టు వస్త్రాలను సమర్పించి పీటలపై ఆసనులైన వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించబడిన పూజ హోమంలో పాల్గొన్నారు. అనంతరం జగన్మాత దివ్య కటాక్షాన్ని అఖండ ఆశీర్వాదాలను స్వీకరించారు. అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా మంత్రోచ్చారణలు, భక్తి గీతాలు, హారతులు, నాదాలతో పులకరించగా అమ్మవారి అనుగ్రహంతో భక్తులు ప్రజలందరికీ సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. రాజగోపాల్ గారు, అమ్మాని గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు.
గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు కలవలేదని కిటు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తుంటే చూడలేని కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై మారణాయుధాలతో దాడులు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, మెడికల్ కాలేజీలపై మాట్లాడినందుకు పేర్ని నాని, కల్తీ మద్యంపై మాట్లాడినందుకు జోగి రమేష్, కల్తీ లడ్డు గురించి మాట్లాడుతున్నందుకు అంబటి రాంబాబులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పుని స్వాగతిస్తూ ఈ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఆ రిపోర్టు ద్వారా ఇంకా పూర్తిగా తీర్పు కూడా రాలేదు. ఆ రిపోర్టును చూసి ఎటువంటి కొవ్వు కలవలేదు కాబట్టి, ఎటువంటి అవశేషాలు కలవలేదు కాబట్టి మనోభావాలని, గాయపడ్డ మనోభావాలు, ప్రజల మనోభావాలకి సంతృప్తి పరుస్తూ క్షమాపణ చెప్పండి అయ్యా, ఎటువంటి అపరాధం జరగలేదు కాబట్టి చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పమండి అని అడిగినందుకు దీన్ని ఇంకేయో ఉన్నాయి, ఇంకా రిపోర్టులు రాలేదు అని దాట వేసే ధోరణితో తెలుగుదేశం పార్టీ ఇంకా వాళ్ళ అబద్ధపు వాదాన్ని బతికించుకునే విధంగా ఇది మహాపాపం నిజం అని చెప్పి ఒక బ్యానర్ కట్టారు. ఏది పాపం? ప్రతి ఎలక్షన్లోనూ నువ్వు ఇచ్చే అబద్ధాలు నమ్మటం, నీకు ఓటేయటం ప్రజలు చేసిన మహాపాపం. అంతేగాని ఆ పవిత్ర ప్రసాదంలో ఎటువంటి అవశేషాలు కలవలేదనేది నిజం. కానీ మీరు ఇది ఎవరైతే ప్రశ్నించారో, మెడికల్ కాలేజీ పైన ప్రశ్నిస్తే పేరు నాని మీద కేసులు, ఆ ఆల్కహాల్ లిక్కర్ స్కామ్ లో ఏది ఎలా జరిగింది, ఎలా కల్తీ మద్యం తయారు చేశారో రాష్ట్ర ప్రజలకు వివరించిన జోగి రమేష్ పైన అదే కల్తీ మద్యం కేసు పెట్టి అరెస్ట్ చేయడం. ఇప్పుడు దీనిపైన ఈ కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడిన అంబటి రాంబాబు పైన టార్గెట్ చేసి ఖచ్చితంగా ఆయన ఆ బ్యానర్ దగ్గరకు వస్తాడని తెలుసు, అక్కడికి వస్తే అరెస్ట్. అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే పవిత్రమైన అందరి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం ప్రసాదంలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు కలిపారని ఒక డ్రామా సృష్టిస్తే ఎవరైనా, దేవుడైనా, ముస్లిం అయినా, అల్లా అయినా, దేవుడైనా, జీసస్ అయినా, మానవుడికి మంచి జరిగిద్దనే మనం నమాజ్కి వెళ్తాం, గుడికి వెళ్తాం, చర్చికి వెళ్తాం. ఆ దేవుడు ప్రసాదంలో ఏం కలగలేదని సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ తీర్మానం చేసింది. దాన్ని వాళ్ళు జీర్ణించలేకపోగా డైవర్షన్ చేసి మాట్లాడే మంత్రి అంబటి రాంబాబు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.